ఎస్టీడీస్ అంటే ఏంటి? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఇవి చాలా ఉన్నాయండి. వైరస్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నాయి. అయితే వీటిలో కామన్గా మేము ఓపీస్లో చూసేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హెచ్ఐవి అంటే ఎయిడ్స్, హెచ్బిఎస్ఏజి అంటే హెపటైటిస్ బి, అండ్ హెచ్సివి హెపటైటిస్ సి వైరస్, ఆర్ విడిఆర్ఎల్ సిఫిలిస్. సో ఈ డిసీజెస్ అన్నీ కూడా సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ హెర్పెస్ జెనైటాలిస్ ఇది కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ రకంగా మా దగ్గరకు వస్తారు? కొన్ని ఇష్యూస్ అయితే వాళ్ళే చెప్తారండి. లైక్ వైట్ డిశ్చార్జ్ హెవీ అవుతుంది, ఆర్ సెక్షువల్ టైంలో విపరీతమైన పెయిన్గా ఉంది, ఆర్ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు. ఇటువంటివి మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు కొన్ని స్వాబ్ తీసుకొని టెస్ట్లకు పంపడం జరుగుతుంది. కొన్నేమో బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. అండ్ కొన్ని ఎస్టీడీస్ అయితే అసలు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. మేము రొటీన్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ, లేదు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గి డిఫరెంట్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నప్పుడు వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేయడం ద్వారా బయటపడుతుంటాయి. ఇంకొకటి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, ఇది కూడా మేము ఓపీస్లో చూస్తుంటాము. ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్ చెప్తారంటే, మాకు వెజైనా మీద చాలా చిన్న చిన్న అల్సర్స్ లాగా వచ్చాయి, చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి అని వస్తుంటారు. ఇది చూడంగానే గుర్తుపట్టొచ్చండి హెర్పెస్ వైరస్ అటాక్ అయిందని చెప్పేసి. సో ఈ ఎస్టీడీస్ని ఎలా గుర్తించాలి? బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. వెజైనల్ స్వాబ్ అంటే ఒక చిన్న కాటన్ పీస్ని వెజైనాలో డిశ్చార్జ్ తోటి కలెక్ట్ చేసుకొని దాన్ని ల్యాబ్కి పంపడం ద్వారా రిజల్ట్స్ తెలుస్తాయి. అయితే ఇది గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈచ్ డిసీజ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ వంటివి ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడే వారికి పార్ట్నర్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఈమెకు ఒకదానికి ట్రీట్మెంట్ ఇస్తే అగైన్ షీ మే బీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద పార్ట్నర్. అయితే వీటిని ఎలా నివారించవచ్చు? సో సెక్షువల్ టైంలో కాండోమ్స్ యూజ్ చేయడం ద్వారా ఈ డిసీజెస్ వీళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.